వార్త బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా పేర్లలో మార్పులు అంటూ ఖరారు. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుసు. లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది బీజేపీ. నేపథ్యంలోని అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన చరిత్ర సృష్టించిన బీజేపీ పార్టీకి దేశ ప్రజలు 370 సీట్లు అభ్యర్థులను గెలిపించి భారతదేశ పగ్గాలను మరోసారి తమకి అప్పచెప్తారని ప్రధాని మోడీ, అమిత్ షా ప్రచారాలైతే చేస్తున్నారు. అదే దిశగా బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తుంది. మరికొన్ని గంటల్లో ఇక 100 నుంచి 130 మంది ఎంపీ అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రానున్న లోక్సభ ఎన్నికలపైన మెయిన్ ఫోకస్ చేశారు బీజేపీ పేదలు. ఈ క్రమంలో తెలంగాణకు వరుసగా కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఎంపీ సంబంధించి మొదటి జాబితా రెడీ చేసింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో బీజేపీ ముఖ్య నేతలు సూచించిన పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. నలుగురి తొలి జాబితా మరి కాసేపట్లో తొలి జాబితా నలుగురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖరారైనట్టు తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సిట్టింగ్ తెలంగాణ అభ్యర్థులు 15 నిమిషాల పాటు చర్చ జరిగింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి టికెట్ స్వయం బాబురావుకు దాదాపు బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఈటలకు ఇక్కట్లు తప్పవు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి ఈటల రాజేందర్ ఫలితాలు ఊహించిన షాక్ అయితే ఇచ్చాయి కాబట్టి ఈ 2 స్థానాలు ఓటమి చెందారు ఈటల రాజేందర్. లోక్సభ ఎన్నికల్లో తనకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు స్థానమైనటువంటి మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనిపైన సొంత పార్టీ నేతలే స్థానికేతరకు ఇస్తే మేము ఆల్రెడీ సొంత పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. కొంతమంది వేరే పార్టీలో చూడడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లతో రహస్య మంతనాలు కూడా ఎవరికారే జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ సంబంధించి సీటు పైన సందిగ్ధత నెలకొంది.